హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మొత్తానికి సక్సెస్ఫుల్గా కాశీ ట్రిప్ని కంప్లీట్ చేసుకొని వచ్చారండి మా మమ్మీ డాడీ మార్నింగ్ 10 o'clockకి. లాస్ట్ మంత్ 27th వెళ్ళారు కాశీకి. మొత్తం 19 days ట్రిప్పు ప్యాకేజ్ కింద అనమాట. ఈచ్ పర్సన్కి వచ్చేసి 18,500 పడుతుంది. ఇంకా ఈ కాశీ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఒక వీడియోలో చేశానండి లాస్ట్ వీక్. ఇంకా ఆ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరన్నా కాశీ వెళ్ళాలనుకుంటే వాళ్ళని అప్రోచ్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తం వాళ్ళే చూసుకుంటారు, రూమ్స్ కానీ ఫుడ్ కానీ అంతా కూడా. అయితే ఇక్కడ వీళ్ళు పర్సనల్గా కొన్ని ఎక్స్పెన్సెస్ చేయడం వల్ల దాదాపు 65,000 వరకే అయిందనమాట. అది కూడా అన్ని డేస్కి అంత తక్కువ అంటే నాకైతే రీజనబుల్ అని అనిపించింది. అలాగే కాశీ చుట్టుపక్కల ఉన్నటువంటి అయోధ్య, అలహాబాద్, నైమిషారణ్యం, గయా ఇట్లా అన్ని ప్లేసెస్ని కవర్ చేశారు. ప్రతి చోట కూడా లోపల వీడియో తీయడానికి అలౌ చేయలేదంట. అయోధ్యలో అయితే కట్టుదిట్టంగా భద్రత ఉంది, కనీసం వాచ్ కూడా పెట్టుకొని లోపలికి అలౌ చేయట్లేదు అని చెప్పింది మా మమ్మీ. ఇంకా ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, అక్కడ విజువల్స్ అన్నిటిని. ఇంకా వస్తూ మాకు ఇంకా గంగా వాటర్ తీసుకొచ్చారు. ఈ విధంగా ప్రిజర్వ్ చేసి ఉంచుతారనమాట. ఇవి తల మీద జరుకుంటే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి అంటుంటారు. ఇంకా అలాగే కొన్ని దేవుడి దారాలు, కొంత ప్రసాదం తీసుకొచ్చారు. మార్నింగ్ ఇంకా దేవుడికి పూజ చేసి పొంగలి, పులిహార ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి పూజలో పెట్టిన తర్వాత మా యొక్క ఇచ్చేసిందనమాట మా మమ్మీ ఇవి. అక్కడ మన సైడ్ ఉన్నట్టు లడ్డు, పులిహార ఇట్లా ఉండదంటండి ప్రసాదము. జస్ట్ ఇంకా ఇట్లా పిప్పర్మెంట్స్ టైప్లో ఉంటాయి. ఇంకా కొంత షాపింగ్ కూడా చేసిందనమాట. కొన్ని శారీస్ని తీసుకుంది మా మమ్మీ. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట మన శారీస్తో పోలిస్తే కాస్టు. ఇక్కడ 1,500 ఉంటే అక్కడ జస్ట్ ఒక 500, 300 ఉంటుంది. అంత రీజనబుల్గా ఉంటాయంట శారీస్ అన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీ, ఇది లైట్ వెయిట్ పట్టు అనమాట. 500కి వచ్చింది ఆ శారీ. అలాగే ఇది ఒక టిష్యూ టైప్ శారీ, ఇది కూడా 500కి వచ్చింది. అసలు నాకు ఈ కాస్ట్లు చూసి మైండ్ పోయిందనమాట. ఇంత తక్కువ కాస్ట్‌కి ఇంత బెస్ట్ క్వాలిటీ శారీస్ వస్తున్నాయి అని చెప్పేసి. ఇంకా కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఆడపిల్లలకి, అల్లుళ్ళకి బట్టలు పెట్టాలనేది సంప్రదాయం అని చెప్పేసి ఇంకా మా మమ్మీ ఇవన్నీ శారీస్‌ని పర్చేస్ చేసింది. అలాగే ఇంకొక శారీ అనమాట. ఇది జస్ట్ 300 పడిందని చెప్పింది. నాకైతే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. 300కి ఇంత క్వాలిటీ శారీ అని చెప్పేసి. బ్లౌజ్ అయితే అదిరిపోయింది. ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుందనమాట. అసలు మరీ దారుణంగా 300కి వచ్చింది ఈ శారీ. అలాగే టిష్యూ టైప్ ఎక్కువ ఉన్నాయి అక్కడ అని చెప్పింది. అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 10,000కి, 5,000కి ఇట్లా తీసుకుంటున్నారు. అన్నీ కూడా చాలా వస్తున్నాయి ఆ కాస్ట్‌లకి అని చెప్పింది. ఇక్కడ చూడొచ్చనమాట మరొక టిష్యూ టైప్ శారీ రెడ్ కలరు. ఇది కూడా 500 రూపీసు. చాలా లైట్ వెయిట్ అనమాట ఇది కూడా. ఇంకా ఇది మా మమ్మీ కోసం అని చెప్పేసి తీసుకున్నారు. అలాగే ఇంకా అక్కడ ఫేమస్ ఏంటంటే ఐటమ్సు మఫ్లర్సు, అలాగే స్వెటర్స్, హెడ్ బ్యాండ్స్ ఈ టైప్‌లో బాగా తక్కువ ప్రైజెస్‌కి దొరుకుతూ ఉంటాయి. ఇంక మా బుడ్డోడికైతే ఒక స్వెటర్ తీసుకుంది. అలాగే పంచెలు కూడా తీసుకున్నారనమాట, పట్టు పంచెలు. ఇవి కూడా జస్ట్ 500కి వచ్చేసాయి ఈ పంచెలు కూడా, 2 పంచెలు. ఈచ్ వన్ వచ్చేసి 500 రూపీస్ పడ్డాయి. ఇంక మా బొడ్డోడికి తీసుకొచ్చిన స్వెటర్ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చనమాట. అసలు ఒక రేంజ్‌లో ఉంది. ఇదే క్వాలిటీ మనము బయట అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ ఎక్స్‌పెక్ట్ చేసినట్లయితే మినిమమ్ 1000 నుంచి 1200 వరకే ఉంటుందనమాట. అంత క్వాలిటీగా ఉంది. లోపలంతా కూడా చాలా నీట్‌గా ఉందనమాట. ఇంత బెస్ట్‌గా వస్తాయని తెలిసినట్లయితే ఇంకొక 2 అయినా తెమ్మని చెప్పేవాళ్ళము. అంత బాగున్నాయి. ఇంకా మా మమ్మీ కూడా ఒక పింక్ కలర్‌లో నార్మల్ టైపు తీసుకుందనమాట స్వెటర్. ఇది కూడా జస్ట్ 300కి వచ్చేసింది. క్వాలిటీ అయితే బెస్ట్ అని చెప్పొచ్చనమాట. అలాగే కొన్ని హెడ్ బ్యాండ్స్ తీసుకుందనమాట చలి ఆపడానికి మా బుడ్డోడికి. ఇవి కూడా 2 కూడా వచ్చేసి 200కి వచ్చేసాయి 2 కూడా. చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. అయితే అక్కడ అంతా కూడా బ్యాంగిల్స్ అన్నీ 1 గ్రామ్ గోల్డ్ ఇట్లా కాకుండా జస్ట్ లక్క టైపు మట్టితో చేసినటువంటి బ్యాంగిల్స్, లక్క బ్యాంగిల్స్ ఇట్లా ఉన్నాయని చెప్పింది. ఇవి ఇవి కూడా బెటరే అనమాట. రీజనబుల్‌గానే వచ్చాయి ఈ బ్యాంగిల్స్. ఫంక్షన్స్ అప్పుడు అట్లా దానికి మ్యాచింగ్ వేసుకుంటే చాలా బావుంటాయి. అలాగే కొన్ని పూసల చైన్స్ తీసుకుందనమాట, కొన్ని బావున్నాయని చెప్పేసి. ఓవరాల్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఇట్లా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొనొచ్చారండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.